హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులే నమస్కారం. ఇప్పుడు మనము షార్ట్ టర్మ్ ఒక 60 to 90 డేస్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. చూడండి, చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. ఈ 60 to 90 డేస్ మనకి హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే మీరు అటెంప్ట్ చేయండి, అందరూ కాదు. ఎందుకంటే మీరు వేరే స్టాక్స్లో కొనిపెట్టి ఉండొచ్చు, అది లాస్లో ఉంటుంది, మళ్ళీ అది అమ్మేసి మళ్ళీ దీనికి వస్తారు. కాబట్టి మీరు ఒక స్ట్రిక్ట్గా మన మైండ్ సెట్ పర్ఫెక్ట్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు తెలుసుకోండి, మైండ్ సెట్ వచ్చి చాలా ఫుల్ క్లారిటీగా ఉండాలి. అంటే మనం దీనికి స్టిక్ ఆన్, స్టాప్ లాస్, టార్గెట్ అన్నీ పర్ఫెక్ట్గా మనం ఉంది, మన ఎంట్రీ కరెక్ట్గా ఉంది. మీరు ఎంట్రీ కరెక్ట్గా ఉన్నప్పుడు అసలు భయపడాల్సిన పని లేదండి. ఎంట్రీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక స్టాక్ స్టాప్ లాస్ ట్రిగర్ అయినా బాధ లేదు, ఇంకో స్టాక్లో వచ్చేస్తుంది. అయితే మన ప్రయాణం, మన ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ఎంట్రీ కరెక్ట్గా లేనప్పుడే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హైలో కొనేస్తారు, లోలో అమ్మేస్తారు, ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలని తెలీదు. ఒక స్టాకు ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 100 రూపాయలు ఒక స్టాక్ ఉందండి, అప్పుడు ఆల్ టైమ్ అయ్యి వెళ్తుంటుంది. అది ఎంట్రీ ప్రైస్ ఎలా అనేది కనిపెట్టేది అదే మన ఎక్స్పీరియన్స్, 25 years ఎక్స్పీరియన్స్. అది నెక్స్ట్ ఆ పార్ట్కి వద్దాం. ఇప్పుడు నేను ఒక ఎంట్రీ ప్రైస్ చెప్తున్నాను 100 రూపాయలు. ఇప్పుడు చాలామంది అంటారు, సార్ ఆల్ టైమ్ అయ్యి వెళ్తుంది కదా సార్, ఎలా సార్? ఎంట్రీ కొనండి అంటున్నాను. టార్గెట్ మనం 200 and 250 ఇస్తున్నాము. వీళ్ళు ఏం చేస్తారంటే వాచ్ చేస్తూ ఉంటారు. 150 also 200లో కొంటారు. మన ఎంట్రీ ప్రైస్ ఎక్కడ 100. అప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు మనం కొన్నప్పుడు అదే హై అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత 200 వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ అరే అదే లో ప్రైస్. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎంట్రీ వచ్చి హై ప్రైస్, లో ప్రైస్ అనేది కాదు, ఎక్కడ పర్ఫెక్ట్గా ఎంట్రీ చేశాము, ఏ స్టాకు ఎక్కడ పర్ఫెక్ట్గా కొనున్నాము, ఇవన్నీ మనకి తెలిస్తే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు షార్ట్ టర్మ్లో ఒక 60 to 90 డేస్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. చూడండి, మొదటి స్టాక్ వచ్చి నెల్కో, NELCO, నెల్కో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్, నేను బై అబో చెప్తాను, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 1360 రూపాయలు ఉంది, కొనుక్కోండి, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1830 మొదటి టార్గెట్, 2313 రెండో టార్గెట్, 3083 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 905 రూపాయలు స్టాప్ లాస్. నెల్కో చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1360 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1830 మొదటి టార్గెట్, 2313 రెండోది, 3083 స్టాప్ లాస్ 905. ఇది మొదటి స్టాకు. ఇది వచ్చి మనము 60 to 90 డేస్ మనం హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే అటెంప్ట్ చేయండి, అది ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము చూడండి, స్టాక్ మార్కెట్లో చాలామందికి ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి. ప్రతి ఒక్కరు మనం నేను ఎయిర్పోర్ట్స్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, మీటింగ్స్ వెళ్ళినా, వెళ్ళినా, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ కన్ఫ్యూజ్లోనే ఉంటారు. బట్ మన గురుప్రసాద్ అకాడమీలో వన్స్ నేర్చుకున్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. మనం జరిపే 27వ వర్క్షాప్ అండి మన అకాడమీలో. ఆల్రెడీ 26 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము. జనవరి 25, 26 2 రోజులు ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్ జరుపుతున్నాము. కాబట్టి ఇంకొక స్ట్రాటజీ వచ్చి ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి, 5 to 6 సీట్స్.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం దయచేసి మనల్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి కాబ్రా ఎక్స్ట్రూషన్. చూడండి, కాబ్రా ఎక్స్ట్రూషన్, KABRAEXTRU. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 516 ఉందండి. చూడండి, 516 ఉంది. ఇది ఎక్కడ కొనాలి? చూడండి, నేను కొన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటాను, కొన్ని వచ్చి బై ఓన్లీ అబోవ్ చెప్తున్నాను. ఈ స్టాక్ వచ్చి 551 రూపాయలు పైనే కొనాలి. 551 రూపాయలు పైన మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 621 రూపాయలు మొదటి టార్గెట్, 692 రూపాయలు రెండో టార్గెట్, 806 రూపాయలు మూడో టార్గెట్. చూడండి, ఇది కూడా వచ్చి మనము ఒక 60 to 90 డేస్. స్టాప్ లాస్ వచ్చి 480 రూపాయలు. చూడండి, ఒక స్టాక్ని ఎంత పర్ఫెక్ట్గా ఈ పాయింట్లో కొనాలి అని మనం డిసైడ్ చేస్తున్నాం. అదే మన యొక్క ఎక్స్పీరియన్స్ అండి. అదే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. గత 3 years నుంచి అందరికీ కొన్ని లాట్ ఆఫ్ స్టాక్స్ మనం రికమెండ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని 90% టార్గెట్స్ వచ్చినాయి. అందరికీ కొన్ని ల్యాక్స్ కాదు, క్రోస్ కూడా సంపాదించుకొని ఉన్నారు ఏపీ తెలంగాణ పీపుల్స్, అందరికీ తెలుసు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్, ఇవన్నీ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్. ఇప్పుడు లేటెస్ట్గా మనం కొత్తగా లాంచ్ చేసాం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ అండి. అంటే ఓన్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేసాం. రెగ్యులర్గా అది ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు కొత్తగా. కాబట్టి ఇవన్నీ ఒక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి జూపిటర్ లైఫ్ హాస్పిటల్. చూడండి, జూపిటర్ లైఫ్ హాస్పిటల్, JLHL. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1594 రూపాయలు ఉందండి. చూడండి, 1594 రూపాయలు ఉంది. ఇక్కడ బై చేసుకోండి. చూడండి, కాబ్రా ఎక్స్ట్రూషన్ బై అబోవ్ చెప్పాను. ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమన్నాను. 1594 రూపాయలు ఉంది. ఇక్కడ బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1765 రూపాయలు మొదటి టార్గెట్, 1965 రూపాయలు రెండో టార్గెట్, 2283 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1380 రూపాయలు. చూడండి, ఇప్పుడు మొత్తం మీకు 3 స్టాక్స్ చెప్పున్నాను. నెల్కో, తర్వాత కాబ్రా ఎక్స్ట్రూషన్, తర్వాత జూపిటర్ లైఫ్ హాస్పిటల్స్. ఈ 3 స్టాక్ కూడా మీకు పర్ఫెక్ట్గా మీరు ఎక్కడ కొనాలని అన్ని స్టాప్ లాస్తో టార్గెట్స్తో చెప్పున్నాను. విత్ ప్రాపర్ మనీ మేనేజ్తో చేసుకోండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.